నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ M53 5G రీసెంట్గా లాంచ్ చేసింది సామ్సంగ్ ఈ ఫోన్ని M సిరీస్లో. రీసెంట్గా లాంచ్ చేసిన సామ్సంగ్ అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే మనం కొనడానికి అందుబాటులో ఉన్న ఫోన్ అని కూడా చెప్పవచ్చు. ఇది మనకి స్పెక్స్ అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్ ప్రైజులు పెట్టింది 6GB RAM 128GB మోడల్ 26,499 పెట్టారు. కాకపోతే మీకు 2,500 రూపాయల వరకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. దీంతోపాటు పాత M సిరీస్ ఫోన్ ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేసి దీనికి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కానీ దాని మీద ఎక్స్ట్రాగా 2,000 రూపాయలు ఇంకా డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్ 29వ తారీఖు నుంచి ఈ ఫోన్ అయితే సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. 24,000 రూపాయలకి ఆఫర్తో కలుపుకొని ఆ ప్రైస్ అయితే కొద్దిగా రీజనబుల్ అనిపిస్తుంది దీని స్పెసిఫికేషన్స్తో కంపేర్ చేస్తే. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. దీని మీకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్స్. ఇంకా ఫోన్ అన్బాక్స్ అయితే మీది అయితే గ్రీన్ కలర్ ఇక్కడ అయితే మెన్షన్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ వచ్చి బ్యాక్ సైడ్ మనకి ఏమీ స్పెసిఫికేషన్స్ ఏమి మెన్షన్ చేసలేవు. బాక్స్ చిన్నగా కనిపిస్తుంది. దీనిలో ఛార్జర్ అయితే ఉండదు. అండ్ లోపల చూద్దాం కంటెంట్స్ ఏమి వస్తున్నాయో. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే కనిపిస్తుంది. 6.7 ఇంచ్ కాబట్టి కొద్దిగా సైజ్ అయితే పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఫోన్ బయటకు తీద్దాం. చాలామంది శాంసంగ్ ఫోన్ అడుగుతున్నారు. ఒకవేళ మీరు శాంసంగ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఇది మీకు ఒక మంచి ఆప్షన్. దీని రివ్యూ కూడా చేస్తాను నేను. అండ్ ఇది మనకి ఫోన్ చాలా స్లిమ్ అయితే ఉంది ఫోన్. ఇక్కడ చూడొచ్చు. ఫోన్ పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఏమి ఉండవు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అంతే. ఇంకో విషయం ఏంటంటే సామ్సంగ్ ఛార్జర్ ఇది M53 కానీ M33 కానీ రెండు ఫోన్స్ మీరు కొంటే యాక్చువల్గా ఈ 25W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ సామ్సంగ్ వెబ్సైట్లో మనకి 1,480 రూపాయలు ఉంటుంది. ఆ ఛార్జర్ని ఈ ఫోన్స్ కొంటే మీరు 299 రూపాయలు కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. 300 రూపాయలకి ఛార్జర్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఛార్జర్ సపరేట్ కొనుక్కోవాలనుకుంటే 300 రూపాయలు పెట్టి మీరు ఛార్జర్ కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈ ఫోన్ కొంటేనే జనరల్గా అయితే అది 1,480 రూపాయలు ఉంటుంది ఛార్జర్. ఇది మనకి ఫోన్ ఫస్ట్ లుక్. అది ఫోన్ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. స్లిమ్ ఉంది ఫోన్. మనకి M సిరీస్ కొద్దిగా లావ్ అవుతుండే, ఇది చాలా స్లిమ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫిజికల్ అవుట్ చూసుకుంటే మాత్రం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మిస్ అవుతుంది, తీసేసారు దాన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డుల్లో ఒక మైక్రో SD కార్డ్ పెట్టలేరు. సెకండ్ స్లాట్లో మీరు డిసిషన్ తీసుకోవాలి. మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మనకి ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో వస్తుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఫ్లాష్ కనిపిస్తుంది. సామ్సంగ్ అని చెప్పి బాటంలో రాస్తుంది. అండ్ ఫోన్లో మీకు ఈ స్క్రీన్ గార్డ్ అయితే రాదు. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే కనిపించట్లేదు. అండ్ కేసు కూడా బాక్స్లో రావట్లేదు. ఈ రెండు మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మీరు డబ్బులు పెట్టి రెండింటిని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ బాడీ వచ్చేసరికి ఇది పాలికార్బనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం. చూసి మనకి సెక్యూరిటీ బై నాక్స్ అని వస్తుంది. నాక్స్ సెక్యూరిటీతో వస్తుంది. హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మీకు సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. మీకు ఏమైనా ఫైల్స్ ఉంటాయి కదా, మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఇట్లాంటివన్నీ మీరు సెక్యూర్ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మంచి ఫీచర్ సామ్సంగ్ ఫోన్స్లో యూఐలో అండ్ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో కూడా వస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్ రెండు డిటెక్ట్ చేసింది. ఈ ఫోన్ మనకి ఏ సిరీస్ కాదు. మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా, దీని మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇట్లాంటి ఫీచర్లు ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు బడ్జెట్లో వస్తుంది ఫోన్. ఫ్రెండ్స్ ఇది హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ M53 5G. ఇది ఒకసారి మనం NFC అను నేమ్ చూద్దాం. ఇక్కడైతే మనకి ఏం కనిపించట్లేదు. ఒకసారి మనం ఎడిట్ బటన్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. డాల్బీ అట్మాస్ ఉంది. సెక్యూర్ ఫోల్డర్ అయితే ఉంది. NFC అయితే లేదు. సెక్యూర్ ఫోల్డర్ యూస్ చేసి ఆల్రెడీ చెప్పాను. మీరు ఇంపార్టెంట్ ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ అయితే మనకి స్పీకర్స్ నుంచే ఉంది. నెక్స్ట్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది. One UI 4.1 మీద రన్ అవుతుంది. జనవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ 4 years వరకు సామ్సంగ్ రీసెంట్ ఫోన్స్ అన్నిటికీ 4 years వరకు మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తాయి. 5 years వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. దీనికి కూడా వస్తాయి.
అండ్ ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం, ఎంత ర్యామ్ ఎంత స్టోరేజ్ దీనిలో ఫ్రీగా ఉందో. ఇక్కడ చూడొచ్చు మనకి 128GB 98.7GB మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి 6GB 2.5GB వరకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకా కెమెరా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సార్ కెమెరా ఇంటర్ఫేస్ చూస్తే చూడొచ్చు పోర్ట్రేట్ షాట్ ఇక్కడ తీయొచ్చు. ఫన్ అంటే కొన్ని మనకి స్టిక్కర్స్ అయితే మన ఫేస్కి అయితే వస్తుంటాయి. వీడియోలోకి వెళ్తే వీడియో మాక్సిమం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా ఉంటుంది నాకు తెలిసి 4K, ఇది ఒక ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్ ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ కూడా మనం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మోర్లోకి వెళ్తే ఇంకా మిగతా ఫీచర్స్ చూస్తే హైపర్ ల్యాప్స్ని స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ ఉంది. ఇక్కడ నుంచి మ్యాక్రో షాట్స్ తీయొచ్చు, నైట్ మోడ్ ఉంది, సింగిల్ టేక్ ఉంది. అండ్ ఇంకా మీకు ఆబ్జెక్ట్ ఎరేజర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్నోన్ పర్సన్స్ తిరుగుతుంటారు, మనం ఫోటో తీసినప్పుడు వాళ్ళని అరేంజ్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాయి ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోన్తో తీసినవి, ఇవి బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరాతో తీసిన ఫోటోస్ ఇవి 108 MP కెమెరా. అండ్ ఇవి వచ్చేసరికి కొన్ని పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫోటోస్, వైడ్ యాంగిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకుండా 8 MP కెమెరా ఇది. లో లైట్లో చూడొచ్చు, లో లైట్లో మీకు నాయిస్ కూడా ఉంటుంది. అండ్ మ్యాక్రో వచ్చేసరికి 2 MP మ్యాక్రో కెమెరా ఉంది, ఇది కూడా అంతే మీకు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు మీకు. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ ఫ్రంట్ కెమెరావి. ఇవి వచ్చేసరికి కొన్ని పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి కొన్ని లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ దీనిలో 2 కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు ఆటో డేటా స్విచ్చింగ్ ఉంటుంది. మీరు డ్యూయల్ సిమ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఒక సిమ్లో మీకు డేటా అయిపోతే ఆటోమేటిక్గా అది సెకండ్ సిమ్కి స్విచ్ అయిపోయింది అనమాట మీరు ఏమైనా చూస్తుంటే. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇంటెలిజెంట్ వాయిస్ ఫోకస్ ఉంది, ఎన్హాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్. అంటే మనకి మనం మాట్లాడుతున్నప్పుడు, కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మనకి నాయిస్ కొద్దిగా క్యాన్సిల్ చేయడం, మన సరౌండ్ నాయిస్ని, అండ్ దాంతోపాటు అవతల వాళ్ళ వాయిస్ని కొద్దిగా ఎన్హాన్స్ చేసి వినిపించడం, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇవన్నీ చెక్ చేస్తారు. రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను ఈ కొత్త ఫీచర్స్. ప్రాసెసర్ కూడా ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు 2025 రేంజ్లో వచ్చే ప్రాసెసర్ ఇది మీకు. ఇది కూడా నేను చెక్ చేస్తాను పర్ఫార్మెన్స్ కూడా. ఆల్రెడీ చూసి ఉంటారు మీరు, చాలా ఫోన్స్ అయితే వచ్చాయి 900, 920 ప్రాసెసర్తో. సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో. అండ్ దీనిలో మీకు 5G బ్యాండ్స్ వచ్చేసరికి 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అవన్నీ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. ర్యామ్ వచ్చేసరికి ఎక్స్పాన్షన్ ఉంటుంది, ర్యామ్ ప్లస్ అని ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ లెక్క చూడొచ్చు 4GB అప్ టు 6GB వరకు మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. రీస్టార్ట్ చేస్తే 6GB అక్కడ ఉంటుంది, రీస్టార్ట్ చేయకపోతే 4K ఉంటుంది. మీ ఇష్టం ఎంతైనా ర్యామ్ని పెట్టుకోవచ్చు. 6GB పెట్టుకోండి. సెన్సార్ చూసుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాజ్లోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమీటర్. సెన్సార్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది ఇన్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే. కాకపోతే ఆండ్రాయిడ్ కాబట్టి ఇన్ డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది. ఇంకా L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు 6.7 ఇంచ్ డిస్ప్లే కాబట్టి మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సామ్సంగ్ AMOLED స్క్రీన్. స్పీకర్ సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది. స్టీరియో స్పీకర్స్ ఇస్తే ఇంకా చాలా బాగుండేది. ఇది ఓవరాల్ అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ M53 5G. ఇది ఫోన్ నేను యూస్ చేస్తాను, రివ్యూ చేస్తాను, ఎందుకంటే చాలా మంది ఫోన్ కొంటారు సామ్సంగ్ యూజర్స్ ఆ ప్రైస్లో. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.